హైదరాబాద్ నగర శివార్లు రేవ్ పార్టీలకి అడ్డాగా మారిపోయాయి. నిన్న రాత్రి మొయినాబాద్ లో జరుగుతున్న ఒక రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 22 మంది పురుషులతో పాటు 8 మంది మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ₹1,20,000 పాటు 5 కార్లు, 30 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో పలువురు వ్యాపారులతో పాటు ముంబైకి చెందిన మోడల్స్ ఉన్నారు. ఏం తగ్గదు पैसे नहीं लिए। गरीब लड़कियां हैं, मुंबई से आई, डांस करे, पैसे उड़ाए थे और कुछ भी नहीं। बाकी गरीब लड़कियां किधर जाएंगी? सब गरीब लड़कियां, कोई पैसे वाली लड़कियां नहीं है। गरीब अपने पेटों के लिए, अपने माँ बाप के लिए काम करती बच्चा होता ही। और एक को कितना दिया था? कुछ भी नहीं दिया था, पैसे नहीं दिया, पैसे नहीं। మందు, చిందు, పొందు ఈ మూడు ముక్కలు కలిస్తేనే రేవ్ పార్టీ. ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాలకే పరిమితమైన ఈ రేవ్ సంస్కృతి హైదరాబాద్ లో కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. గతంలో వీకెండ్స్ లో కనిపించేవి, ఇప్పుడు వీక్ మొత్తం కొందరికి ఇదే పని అయిపోయింది. నగర శివార్లలో ఎవరికి అనుమానం రాకుండా రేవ్ పార్టీల్లో మజా చేస్తున్నారు బడాబాబులు. పోలీసుల కంటపడకుండా ఫామ్ హౌస్ లని కొందరు అడ్డాగా వాడుకుంటున్నారు. ఇందుకోసం ముంబై నుంచి కాల్ గర్ల్స్ ని ఇక్కడికి రప్పిస్తున్నారు. సిటీలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి పోలీసుల అడ్డంకులు ఉండడంతో చాలా సీక్రెట్ గా హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లు, ఫామ్ హౌస్లలో పార్టీలతో హోరెత్తిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో మజా చేసేందుకు కావాల్సినంత అవకాశం ఉండడంతో యూత్ ఎక్కువగానే వీటి వైపు చూస్తున్నారు. దమ్ము కొట్టడం, మందు కొట్టడం, డ్రగ్స్ సేవించడం, ఇంకాస్త ముందుకు వెళ్లి మగువ సాంగత్యాన్ని పొందే అవకాశం ఉండడంతో యూత్ రోజు రోజుకి రేవ్ పార్టీల వైపు ఆకర్షితం అవుతున్నారు. యువత బలహీనతల్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది బ్రోకర్లు మంచి ఆఫర్లతో ఈ వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. కల్చర్ లో ఆకాశానికి వెళుతున్న హైదరాబాద్ లో రేవ్ పార్టీలు ఆగలేదనే విషయం తెలిపింది. రాత్రిళ్లు 10 నుంచి తెల్లవారుజాము దాకా సాగే ఈ రేవ్ పార్టీల్లో డ్రగ్స్ సేవించడం, ముంబై, ఢిల్లీ, కోల్కతా నుంచి యువతుల్ని తీసుకువచ్చి వారి చేత అశ్లీల నృత్యాలను చేయించడం చాలా కామన్ అంశం. అయితే రేవ్ పార్టీలపై అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా అవి నామమాత్రమే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పోలీసులు దాడులు జరిపి పెద్ద మొత్తంలో యువతి యువకుల్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ నగర శివార్లలో పెద్ద మొత్తంలో వ్యభిచారం, ముజురా, రేవ్ పార్టీలు జరుగుతున్నా స్థానిక పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పుడే ఈ దాడులు జరుపుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే రిసార్ట్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్న పాపానం కూడా పోలేదు. దీంతో యథావిధిగా వారి సేవా కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. అయితే హైదరాబాద్ నగర శివార్లలో ప్రతి వీకెండ్ లో ఎక్కడో చోట రేవ్ పార్టీలు జరుగుతున్నా బయటపడుతున్న మటుకు కొన్ని పోలీసులు ఇప్పటికైనా రిసార్ట్లు, ఫామ్ హౌస్లపై ప్రత్యేక దృష్టి పెడితే తప్ప ఇటువంటివి నిరోధించడం చాలా కష్టం. వీకెండ్ లో జరిగే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలను అదుపు చేయకపోతే అవి సమాజంలో నేరాల పెరుగుదలకి దారితీసే అవకాశం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. పీछे